ఈరోజు మనం ఒక కొత్త రెసిపీ నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అదేంటంటే ఇది బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చాలా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదేంటంటే నేను ఏదైనా కానీ రైస్ అండి, ఇది మామూలు రా రైస్, ఇది రెగ్యులర్ రైస్ తీసుకున్నాను. దీన్ని ఒక 4 to 5 hours సోక్ చేసి పెట్టుకుందాము వాటర్ వేసి. రైస్ నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆలూని బాయిల్ చేసుకుందాం మనం. నేను 3 ఆలూస్ తీసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకున్నాను అనమాట. ఇది 2 విజిల్స్ వస్తే చాలండి. ఇప్పుడు మనం 4 hours అయిపోయాయి ఫ్రెండ్స్. చూసారు కదా, రైస్ కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకుందాము. రైస్ని వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కొంచెం జింజర్ అండ్ గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. దీన్ని ఫస్ట్ మనం కొంచెం పేస్ట్లో రుబ్బుకుందాము. మనకు కొంచెం పేస్ట్లో అయింది కదా ఫ్రెండ్స్. నేను ఇందాక మీకు చూపించాను కదా, పొటాటోస్ బాయిల్ చేస్తున్నాను. అది పీల్ చేసేసి ఇందులో మిక్సీ జార్లో వేస్తున్నాం. దీన్ని కూడా మనం మిక్సీ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ చాలా నీట్గా స్మూత్గా వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు నేను వేరే బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ అనమాట, అలాగే టమాటో, క్యారెట్, కర్రీ లీవ్స్, క్యూమన్ సీడ్స్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను. దీన్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం పుల్లటి కర్డ్ అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆనియన్స్ వేయట్లేదండి. ఇది వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం దీన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, దీంట్లో బాగా మిక్స్ చేసేసాను. దీన్ని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేద్దాము, ఎందుకంటే ఫార్మేట్ అవుతుంది. అప్పుడు మీరు గమనించినట్టుంటే నేను ఎక్కడ ఈనో కానీ బేకింగ్ సోడా కానీ ఏది వేయలేదండి. ఆనియన్స్ మాత్రం మీకు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఆఫ్టర్ 10 minutes ఒక చిన్న కడాయి పెట్టేసుకుని దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. వేసేసి తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఇందులో వేస్తాం అన్నమాట. ఇందులో వేసి దీనిపైన మనం లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసానండి. ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన యూనిక్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారండి. ఇది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.